హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇది ఫ్రైడే వ్లాగ్. చాలా రోజులైపోయింది కదా వీడియో పెట్టకుండా. ఏమీ అనుకోకండి ఫుల్ వీడియో చూసేవాళ్ళు. ఇంకా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఫ్రైడే రోజు వచ్చిందంటే చక్కగా పూజ చేసుకుంటాను కదా. ఈరోజు అయితే ఒక మంచి రెమెడీతో వచ్చాను మీ ముందుకి. తప్పకుండా వీడియో పూర్తి వరకు చూడండి. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళైతే తప్పకుండా చూడండి. ఎందుకంటే మనము ఆర్థికంగా బాగుండడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు, ఆహా ఇంకా చెప్పనే అక్కర్లేదు. తోచినవన్నీ చేస్తూ ఉంటాము. ఇంకా ఆర్థికంగా అసలు ఇబ్బందులు పడుతూ ఉంటే మాత్రము ఎవరు ఏది చెప్తే అది చేస్తూనే ఉంటాము. కొన్ని తాహతుకు మించినవి కూడా చేస్తూ ఉంటాము. మన కష్టాన్ని బట్టి భగవంతుని వేడుకుంటూనే ఉంటాము. ఆ కష్టాలు తీరాలని కోరుకుంటూనే ఉంటాము. ఆర్థిక సమస్యలు తీరిపోవాలని కోరుకుంటూనే ఉంటాము. కానీ ఆ అమ్మవారు తప్పకుండా ఇలా చేస్తే మనను కరుణిస్తుందంట. ఇంకా నేనైతే ఫాలో అవుతున్నానండి. పూజలో తప్పకుండా ఈ ఒక రెమెడీని అయితే ఫాలో అవుతున్నాను. మీకు కూడా తప్పకుండా చెప్తాను. ఇంకా ఫ్రైడే వచ్చిందంటే సాయంకాలం పూట పూజ చేసుకుంటాను కదా. యథావిధిగా ప్రతిరోజు నిత్య దీపారాధన అయితే చేసుకుంటాను. ఇంకా సాయంకాలం పూట అయితే అమ్మవారికి ఇంకా అర్చన, కుంకుమార్చన కానీ లేదంటే పువ్వులతో అర్చన కానీ ఏదైనా సరే నామాలు, అష్టోత్తర నామాలు కానీ లేదంటే మణిదీప వర్ణన కానీ నాకు తోచింది చదువుకొని అమ్మవారిని యథాశక్తిగా అయితే వేడుకుంటాను. ఇంకా ఐశ్వర్య దీపాన్ని కూడా పెట్టుకోవడం చాలా శుభప్రదం అండి. ఈ ఐశ్వర్య దీపాన్ని పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి ఆర్థిక ఇబ్బందులు ఉంటే తొలగిపోయి ఇంకా అప్పుల సమస్యలు ఉన్న తీరిపోయి ఆర్థికంగా మంచిగా బాగుపడే సూచనలు, ఇంట్లో ఆర్థికంగా డబ్బు నిలవకుండా ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నప్పుడు తప్పకుండా ఆ కష్టాలన్నీ పోయి అప్పుల బాధలన్నీ తీరిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెప్తూ ఉంటారు. ఇంక ఇక్కడ చిల్లర కాయిన్స్ తీసుకున్నాను కదండి. చిల్లర నాణ్యాలంటే అమ్మవారికి చాలా ఇష్టమైనవంట, చాలా ప్రీతికరమైనవి చిల్లర కాయిన్స్. ఇంకా ఈ కాయిన్స్ నుంచి వచ్చే శబ్దము అమ్మవారికి చాలా ఇష్టమంట. మనము ఘంటానాదము, అదేవిధంగా శంఖము ఊదుతూ ఉంటాము. ఇలాగా ఏదో ఒక నాదము ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకంగా ఇష్టమైనది, ప్రీతికరమైనదిగా ఉంటుంది కదా. అందులో శ్రీ మహాలక్ష్మికి చిల్లర నాణ్యాలతో కూడిన ఆ ధ్వని ఉంటుంది కదా, ఆ శబ్దము చాలా ప్రీతికరమంట, ఇష్టమంట. ఇంకా అలాగ చిల్లర కాయిన్స్తో శబ్దము చేస్తూ మనము పూజ చేస్తే అమ్మవారు ఐశ్వర్యపరంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే తొలగిపోయి ధనము సిద్ధిస్తుందని కూడా చెప్తూ ఉంటారు. ఇంకా ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఏదో కష్టం ఉంది, ఆర్థికంగా అస్సలు బాధ లేదు, ఎప్పుడు బాధలే, అసలు డబ్బు నిలవదు ఇంట్లో, మనము ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుంది, సర్దుకోలేక సతమతమైపోయి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈ జీవితాన్ని, ఈ సంసారాన్ని ఈదుతూ కష్టపడుతూనే ఉంటాం మన మిడిల్ క్లాస్ అమ్మాయిలము ముఖ్యంగా. ఇంకా యథాశక్తిగా ఎంత సంపాదించినా సరే అసలు డబ్బు నిలవకుండా ఏదో ఒక రకంగా హాస్పిటల్ ఖర్చులని, అనవసరమైన ఖర్చులు, అనవసరంగా అసలు ఆ ఖర్చు రావకూడదు అనుకుంటాము. డబ్బు ఉంది కదా సరే ఒకదానికి ఖర్చు పెట్టాలనుకుంటాము, ఒకదానికి యూస్ చేయాలనుకుంటాం మనకు అవసరమైన దానికి. కానీ ఆ డబ్బు ఉంటుంది, అనుకోకుండా ఏదో ఆటంకమో ఏదో అనర్థమో జరిగిపోయి ఈ డబ్బు కాస్త అక్కడికి వెళ్ళిపోతుంది. మన ఖర్చులు, మన అవసరాలు అలాగే ఉండిపోతాయి. ఇలాంటి కష్టాలు కూడా పడుతూనే ఉంటాము. అలాంటి కష్టాలు కూడా పడుతున్న వాళ్ళకి ఇలాగ అమ్మవారికి ప్రతి శుక్రవారం రోజు వీలైతే ప్రతిరోజు కూడా వీలైతే మనకి ఏ రోజు వీలైనా సరే ప్రతిరోజు అమ్మవారిని తలుచుకునే ఉంటూ ఉంటాము. శ్రీ మహాలక్ష్మిని ఆరాధించి చక్కగా శుక్రవారం పూట ఉదయం పూట కానీ సాయంకాలం పూట కానీ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇందులో ముఖ్యంగా అమ్మవారికి సాయంకాలము చేసే పూజ చాలా ప్రీతికరమైనది. లేదంటే బ్రాహ్మీ ముహూర్తంలో. కానీ ఏ పూజలు ఏ వ్రతాలైనా సరే అమ్మవారికి శ్రీ మహాలక్ష్మిని ఆరాధించాలంటే సాయంకాలం పూట మాత్రమే ఆరాధిస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. ఇంకా ఉదయం ఉపవాసం ఉండాలా, సాయంకాలం పూజ చేసుకుంటే ఉదయం అంతా ఉపవాసం ఉండాలా, ఏం చేయాలి ఏంటి అనేది అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాంటి ఆలోచనలు ఏవి పెట్టుకోకండి. యథాశక్తిగా ఆరాధించే విధానాన్ని ఏర్పరచుకొని అందులో ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అయితే తప్పకుండా అమ్మవారు కరుణిస్తారు. ఒకవేళ ఉదయం పూట వీలు కాకపోతే సాయంకాలం పూట తప్పకుండా పూజ చేసుకోవడానికే ప్రయత్నించండి. శుక్రవారం ఉదయం పూట నిత్య దీపారాధన చేసుకొని సాయంకాలం అర్చన చేసుకుంటే మంచిది అమ్మవారికి. ఇంకా అలాగ నేను ప్రతి శుక్రవారం చేస్తూనే ఉన్నానండి. ఎందుకంటే ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి, సమస్యలు ఉంటూనే ఉంటాయి, ఎన్నో కష్టాలు పడుతూనే ఉంటాం. ఇలాగ ప్రతి ఒక్క
ఒక్క రెమెడీస్ని ఫాలో అవ్వకుండా, అంటే మనకి యథాశక్తిగా మనం చేయగలము, మనతోటి అవుతుంది, మన ఇంట్లో మనం చేసే పూజలు కానీ వ్రతాలు కానీ ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా ఉండాలి, అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలి, అవి కూడా మనకి డిస్టర్బ్ చేయకూడదు, అంటే మన లైఫ్ స్టైల్ని అస్సలు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. ఏ పూజ అయినా ఏ వ్రతమైనా నేను చెప్పాలనుకున్నది ఒకటేనండి, మనము చేసే పూజలు శ్రద్ధ భక్తితో మనసుతో చేసుకోవాలి. అది కూడా అనుకూలమైన వాతావరణము మన ఇంట్లో అందరికీ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. అలా చేసుకుంటే తప్పకుండా ఫలితం అనేది లభిస్తుంది. ఎందుకంటే ఖర్చులు ఎక్కువ పెట్టి ఏవేవో పూజలు చేస్తే మనకి ఫలితం రాకపోతే ఒక బాధ ఉంటుంది. ఒక ఎలాగంటే మనసుతో చేసే పూజ, చిన్న పండు నైవేద్యం చక్కెర పలుకులో ఏదో ఒకటి పెట్టి అమ్మని మనస్ఫూర్తిగా ఆరాధించామనుకోండి, తప్పకుండా అమ్మ కరుణిస్తుంది. కాకపోతే ఇలాగ యథాశక్తిగా కాకుండా ఏవో, అంటే మామూలుగా డబ్బు ఖర్చు పెట్టి ఎక్కువగా వైభవ లక్ష్మి వ్రతం అని అదని ఇదని చేస్తూ ఉంటాము. అంటే మన తాహతు లేకపోయినా సరే, సో ఈ పూజ చేస్తే మనం ఆర్థికంగా బాగుంటాము అని కష్టంగా ఉన్నా సరే అలా ఖర్చు పెడుతూ ఎందుకు అని చెప్తున్నానంటే, అలా చేయడం వల్ల మంచిదేనండి. అమ్మవారు ఇయ్యాల కాకపోతే రేపైనా కరుణిస్తుంది. కాకపోతే అది మనకు బాధగా మారకూడదు. మనం చేసే పూజలు మనకి భారంగా మారకుండా ఇష్టంగా ఉండేలాగా చూసుకోవాలి. అలా ఆరాధన చేసుకుంటే మనకి ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది. ఇంక ఇలాగ చూస్తారు కదా, తులసి పూజ చేసుకొని చక్కగా పువ్వులతో పటాలన్నిటికీ ఫొటోస్కి అమ్మవారికి అన్ని పువ్వులతో అలంకరణ చేసుకున్నాను. ఈ పువ్వులు కూడా చక్కగా రోజు నిత్యం పూసే పువ్వులతోనే అర్చన చేసుకోవడం జరుగుతుంది. ఇంకా దీపాన్ని వెలిగించి ఐశ్వర్య దీపాన్ని కూడా వెలిగించి చక్కగా పువ్వులతో అలంకరణ చేసుకొని వీలైతే కుంకుమార్చన చేసుకుంటాను. ఇంకా ఈ రెమెడీ విషయానికి వస్తే మన దగ్గర చిల్లర కాయిన్స్, అంటే రూపాయి కాయిన్స్ కానీ రూ. 2 కాయిన్స్ కానీ ఉంటే మనము ఒక 100 కానీ 101, అంటే 100 అంటే 100 కాయిన్స్ కూడా కాకుండా ఒక కాయిన్ ఎక్కువలా ఉండేలాగా చూసుకోండి. లేదంటే 108 కాయిన్స్ కానీ, లేదు అంత కాయిన్స్ మా దగ్గర లేవు అనుకుంటే ఒక 50, 60, లేదంటే 10, 11 ఇలా చూసుకోండి. ఆ కాయిన్స్ని ఒక ఇత్తడి ప్లేట్లో పెట్టుకొని చక్కగా ఆ కాయిన్స్ని తుడిచి శుభ్రం చేసుకొని ఆ ఇత్తడి ప్లేట్లో పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత, అంటే అమ్మవారికి యథాశక్తిగా కుంకుమార్చనలో లేదంటే అష్టోత్తర నామావళితో అర్చన చేసుకొని అమ్మవారికి మనం ఏవేవి స్తోత్రాలు మనకు వచ్చో అవన్నీ చేసుకున్న తర్వాత ఇలాగ చూస్తారు కదా, ఇలాగ ఇత్తడి ప్లేట్లో కానీ లేదంటే ఏదైనా మట్టి మామూలుగా చిప్పలో కానీ ఎందులో అయినా సరే, స్టీల్ ప్లేట్లు వాడుకుంటే మంచిదండి. మట్టిది కానీ లేదంటే ఇత్తడిది కానీ చూసుకొని అందులో ఇలాగ కాయిన్స్ని పెట్టుకొని చేత్తో గలగలా శబ్దం వచ్చేలాగా, అంటే ఆ రూపాయి కాయిన్స్ అనేటివి గలగలా శబ్దం చేసే విధంగా అమ్మని స్తుతిస్తూ మనకి ఏవైతే బాధలు ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో అవి మనసులో తలుచుకుంటూ ఆ అమ్మవారిని స్తుతిస్తూ ఇలాగా శబ్దం చేయడం ద్వారా అమ్మవారికి ఈ ధ్వని చాలా ప్రీతికరమైనది. అదేవిధంగా మనం సంకల్పం చెప్పుకుంటాం కదా, మనకి ఇబ్బంది ఉంది, ఇలా ఆర్థికంగా బాగా లేదమ్మా, నువ్వే కరుణించాలి అని చెప్పుకొని చక్కగా అని చెప్పుకొని చక్కగా ఇలాగ ప్రతి శుక్రవారం గనక చేస్తే ఆర్థికంగా బాగుంటుంది అని చెప్పారు. ఈ రెమెడీ నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా సులువైనది కదా, మనకి ఎటువంటి ఖర్చులు ఎటువంటి హంగు ఆర్భాటాలు లేని పూజ కదా. యథాశక్తికి ఇలాగ చేస్తే ఏ నోములో ఏ పూజలో ఫలిస్తే ఆ అమ్మవారు కరుణిస్తుంది కదా. తప్పకుండా ఇలాగ చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అవుతే తప్పకుండా మన ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. ఇది మీరు ఫాలో అవ్వండి. అందరూ బాగుండాలండి. అందరూ ఆర్థికంగా ఇబ్బందులు పడే ప్రతి ఒక్క అమ్మాయి బాగుండాలి అనే ఉద్దేశం కొద్దే ఈ రెమెడీ అయితే చెప్తున్నాను. ఇలా చిల్లర కాయిన్స్తో చక్కగా అమ్మవారిని ఇలాగ శబ్దం వచ్చేలాగా, ఎందుకంటే గలగలా శబ్దము, ఈ రూపాయి కాయిన్స్తో గలగలా శబ్దం చేస్తే అమ్మవారికి ఇష్టము. ఈ ధ్వని చేసి మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ కోరికని మనసులో తలుచుకొని అమ్మవారికి యథాశక్తిగా పాలో పండ్లో మీకు నైవేద్యం వండి పెట్టే వీలుంటే నైవేద్యం వండి పెట్టుకొని చక్కగా అర్చన చేసుకొని హారతి ఇచ్చి అమ్మవారి ఏదైనా పాటలు వస్తే పాడుకొని సంతోషంగా తృప్తిగా ఆనందంగా శ్రీ మహాలక్ష్మిని ఆరాధిస్తే తప్పకుండా మన కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇంక ఇలాగైతే శుక్రవారం రోజు పూజ అయితే చేసుకున్నానండి. యథాశక్తిగా అమ్మవారిని అయితే ఆరాధిస్తూనే ఉంటాను. అందరికీ తెలిసిన విషయమే. మీకు కూడా వీలైతే ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఇలాగ ఫాలో అవ్వండి. చాలా సులువైనది, దీనికి ఎటువంటి నియమాలు అంటూ లేవు. ఇంకా శుక్రవారం అంటే యథావిధిగా మనము చక్కగా స్నానం చేస్తాము, పూజ చేసుకొని వాళ్ళు కూడా చక్కగా పూజ చేసుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని కాయిన్స్ ఇలాగ ఇత్తడి ప్లేట్లో పెట్టుకొని
ప్రతిరోజు లేదంటే ప్రతి శుక్రవారము ఇలాగ చేస్తే అమ్మవారు తప్పకుండా కరుణిస్తుంది. ఇలాగైతే పూజ చేసుకోండి. ఇంకా ప్రతి వారము శుక్రవారము, ఎందుకంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క వారము ప్రీతికరమైనది. అమ్మవారికి శుక్రవారము ప్రీతికరమైనది కాబట్టి శుక్రవారము ఇలాగ నిండుగా పూజ చేసుకొని అమ్మవారిని ఆరాధిస్తే మన కష్టాలన్నీ తొలగిపోతాయి. పూజ పూర్తయిందండి. ఇంకా సాంబ్రాణి ధూపం కూడా అమ్మవారికి వేస్తున్నాను. యథాశక్తిగా అందరూ అమ్మవారిని కొలచుకోండి. చక్కగా అమ్మవారి కరుణా కటాక్షాలు అందరికీ ఉండాలి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియో పూర్తి వరకు చూసిన వాళ్ళు మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా అమ్మవారి ఇంట్లో ఎంత కలకలలాడుతూ ఉంటారో అలాగే మనం కూడా ప్రతి శుక్రవారము చక్కగా నిండుగా చీర కట్టుకొని అందంగా అలంకరణ చేసుకోవాలి. ఇంకా పూజ పూర్తి అయిపోయిన తర్వాత అయితే ఇంట్లో సాంబ్రాణి పొగ వేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్న పోతుంది. అమ్మవారికి కానీ ఏ దేవుడికైనా సాంబ్రాణి ధూపం అంటే చాలా ప్రీతికరమైనది. పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఇలాగ సాంబ్రాణి ధూపం వేస్తే ఇంటికి శుభప్రదం. ఇంకా ఇంటి గుమ్మానికి కూడా ఇలాగ సాంబ్రాణి పొగ చూపించడం ద్వారా మనకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి అస్సలు పాస్ అవ్వదు. ఇంట్లో పిల్లలు మనము ఆయురారోగ్యాలతోటి ఉంటాం. ఇంకా వంట రూమ్లో కూడా ఆగ్నేయంలో మనము పొయ్యిని పెట్టుకుంటాం కదండి. పొయ్యి దగ్గర కూడా మనము ధూప సాంబ్రాణి వేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే మనము యథాశక్తిగా మనము ఆయురారోగ్యాలతో ఉండాలి అంటే అగ్నిహోత్రము, నిత్యం అగ్నిహోత్రము నడవాల్సిందే. ఆ అగ్నిహోత్రంతో మనం చేసే వంట అందరికీ ఆయురారోగ్యాలను ఇవ్వాల్సిందే. అగ్నిహోత్రానికి కూడా ఇలాగ ధూప సాంబ్రాణి వేసి చక్కగా పొయ్యి ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలండి. ఇంక ఇవన్నీ ఫాలో అయితే ఇంట్లో అనారోగ్యం అనేది ఉండదు. చక్కగా ఉన్నంతలో కుటుంబము సాఫీగా వెళ్ళిపోతుంది. మనకి ఏం కావాలి చెప్పండి? కోట్ల సంపద ఉన్నా సరే ఆరోగ్యం లేకుండా, తృప్తి లేకుండా, అనారోగ్యాలతో ఇల్లుంటే బాగుంటుందా? అది కాదు కదా. ఉన్నంతలో తృప్తిగా ఆనందంగా మన జీవితాన్ని అనుభవిస్తూ సంతోషంగా ఆనందంగా ఆ అమ్మవారిని సేవిస్తూ ఆరోగ్యాలతోటి మనకున్న చిన్న చిన్న కోరికలు తీరిపోయి స్వగృహంలో సంతోషంగా ఆనందంగా ఉంటే ఇంకా చాలు కదా. అలాంటి కోరికలన్నీ నెరవేరుతాయి అమ్మవారిని ఇలాగా ఆరాధిస్తే. ఇష్టంతో, మనసుతో, ఆనందంగా, సంతోషంగా అమ్మవారిని ఆరాధిద్దాము. అమ్మవారి కరుణా కటాక్షాలు అందరం పొందుదాము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాళ ఈ వీడియోతో అయితే సెలవు తీసుకుంటున్నానండి. వీడియో ఎలాగుందో తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. నేను మీ అన్న సంతోష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.